నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. హీరోయిన్ల డ్రెస్సులపై బలుపు మాటలు, బూతుల మాస్టర్గా మారిపోయారు మంగపతి. టాలీవుడ్ హీరో శివాజీ వ్యాఖ్యలు పెను దుమారం సృష్టిస్తున్నాయి. ఆయన చిల్లర కామెంట్లపై మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అటు మా అసోసియేషన్కు ఫిర్యాదు, ఇటు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులతో ఇష్యూ హీటెక్కింది. నిజంగానే అందం డ్రెస్సుల్లోనే ఉంటుందా? ఆడవాళ్ల శరీర భాగాలు సామాన్ల బట్టల విషయంలో ఎందుకీ బరితెగింపు? స్త్రీ స్వేచ్ఛపై ఎన్నాళ్ళి ఆంక్షల పరద? వేషధారణతో క్యారెక్టర్ డిసైడ్ చేస్తారా? మహిళలను ఆటబొమ్మగానే చూస్తారా? ఆకాశ రామన్న సమాజాన్ని ఆలోచింపజేశారా? కొత్త వివాదాలకు ఆజ్యం పోస్తున్నారా? శివాజీపై దండోరా ఇవాల్టి స్పెషల్ డిబేట్. మాట తూలితే మంటలే. అందుకే ఎవరైనా ఆచితూచి మాట్లాడాలి, లేదంటే చిక్కుల్లో పడటం ఖాయం. తాజాగా దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేస్తున్నాయి. హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకుని పోతే దరిద్రం అనుభవించాల్సి వస్తుందంటున్నారు నటుడు శివాజీ. మీ అందం చీరలోనో నిండుగా కప్పుకునే బట్టల్లోనో ఉంటుంది తప్పితే సామాన్లు కనిపించే దానిలో ఏముండదని వెకిలి మాటలు మాట్లాడారు శివాజీ. ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు. హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేద్ర ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల. అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి. ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటది. అలాగే స్త్రీ మా అమ్మ. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా. ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. అమ్మాయిలు హీరోయిన్లు ధరించే దుస్తులపై నటుడు శివాజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. సినీ ప్రముఖులతో పాటు మహిళా సంఘాల నేతలు, నెటిజన్స్ ఆయన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పాల్సిన అవసరం లేదంటూ ఘాటుగానే స్పందిస్తున్నారు. తప్పు డ్రెస్సింగ్లో లేదని, చూసే చూపులోనే ఉందంటూ మండిపడుతున్నారు. సింగర్ చిన్మయ్య అయితే శివాజీని ఏకంగా పోకిరీల హీరో అని విమర్శించారు. బూతు పదాలతో హీరోయిన్లకు అనవసరపు సలహాలు ఇచ్చిన శివాజీ ముందుగా జీన్స్, హుడీ ధరించకుండా ధోతీ కట్టుకుని భారతీయ సంప్రదాయాన్ని అనుసరించాలంటూ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. యాంకర్ అనసూయ కూడా శివాజీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇది నా శరీరం, నీది కాదు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, ఫ్యాషన్. ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తాడు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టుంది. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా, అది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉన్నాయి. మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పక్కన పెడితే మీకు బిర్యానీ కావాలని ఉంటుంది, అలాంటిది ఇట్స్ పర్సనల్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన మీద. డ్రెస్సెస్ అనేవి చాలా. శివాజీ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో పలువురు మహిళలు, నటీనటులు తీవ్రంగా స్పందిస్తున్నారు. దుస్తుల పేరుతో మహిళలను ఒక చట్రంలో బిగించడం సరైంది కాదని మండిపడుతున్నారు. మంచు మనోజ్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. శివాజీ పేరెత్తకుండా ఆయన తరపున మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు. మరోవైపు హీరో శివాజీ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. సినీ వేడుకల్లో మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు చైర్పర్సన్ నేరెళ్ల శారద. మహిళల గురించి అవమానకరంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.
కొందరు సెలబ్రిటీలు మైక్ పట్టుకుంటే నోరు అదుపులో ఉండదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తుంటారు. తాము చెప్పదలుచుకున్నది మంచి విషయమే కావచ్చు, కానీ ఎలా చెప్తున్నాం అనేది కూడా ముఖ్యమే. హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్పై అభ్యంతర వ్యాఖ్యలు చేసి ఇరుక్కుపోయాడు మంగపతి. ఇంటా బయట విమర్శలు రావడంతో ఎట్టకేలకు క్షమాపణ చెప్పారు హీరో శివాజీ. హలో అండి, నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్ లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. థ్యాంక్ యూ. ఇక ఇదే టాపిక్ పై వాళ్ళు ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రియా చౌదరి గారు, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం అండి ప్రియా చౌదరి గారు. నమస్తే. సో ప్రియా చౌదరి గారు, హీరోయిన్ల డ్రెస్సింగ్ విషయంలో హీరో శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దానికి కౌంటర్ పార్ట్ గా అటు అనసూయ ఇటు చిన్మయి ఇద్దరు కూడా స్పందించారు. సో అసలు అంటే ఆడవాళ్ళు వేసుకునేటువంటి బట్టలను నిర్దేశించడానికి పలానావి వేసుకోవాలి, పలానావి వేసుకోకూడదు అని బ్యారియర్స్ పెట్టడానికి మీరెవరు, ఇది మా శరీరం, ఇది మా ఇష్టం అని వాళ్ళు సమాధానం చెప్తున్నారు. సో ఒక సమాజాన్ని మరొక కోణంలోంచి చూస్తూ ఉంటారు మీరు నార్మల్గా. సో ఆ కోణంలోంచి చూసినప్పుడు ఎవరి వాదన కరెక్ట్, ఎవరి వాదన తప్పు అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒక మంచి విషయం శివాజీ గారు మాట్లాడారు వేదిక మీద. దానికి నిజంగా శివాజీ గారిని నేను అభినందిస్తున్నాను. అన్పార్లమెంటరీ వర్డ్స్ ఒక 2 వాడారు. దాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా. ఎందుకు అనంటే ఆయన మాట్లాడకుండా ఉండవలసింది అటువంటిది. కానీ ఏమంటున్నారంటే ఆయన అలా మాట్లాడారు కాబట్టి ఒక మంచి టాపిక్ అనేటటువంటి జనాలు ఈరోజు డిస్కషన్ వచ్చిందనే మాట్లాడుతున్నారు. కొన్ని గొంతుకలు స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి. ఈరోజు పబ్లిక్లోకి ఒక మాట వెళ్ళింది, దాన్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నేను చాలా వాటిల్లో డిస్కషన్స్లో చూస్తున్నాను, శివాజీ ఇలా మాట్లాడాడు, శివాజీ మాట్లాడాడండి, దాన్ని 100% ఖండించాలి. ఆయన సారీ కూడా చెప్పారు, నేను అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడాను తప్పు అని. కానీ మనం దీని మీద డిస్కషన్ ఏం పెట్టాలంటే, అసలు ఇంత దుమారం ఎందుకు లేగిందండి? ఒక్క మాట నేను అడుగుతున్నాను. ఇంత దుమారం దుమారం మాటల్లో నుంచి వస్తుంది. కింద మీరు చూడండి, మీరు ఏ డిస్కషన్ తీసుకున్నా మొత్తం దునియా మొత్తం శివాజీకి పాజిటివ్ వస్తుంది. వ్యతిరేకత ఎవరి నుంచి వస్తుందంటే ఇలా గుడ్డలోడు తీసుకుని తిరిగే వాళ్ళ నుంచే వస్తుందమ్మా. అర్థమైందమ్మా? ఆ గుడ్డలోడు తీసుకుని తిరిగే వాళ్ళకి రేపొద్దు నుంచి జనాలందరికీ ఏం సమాధానం చెప్పుకోవాలి? మరి వాళ్ళ వ్యాపారమే అది కదా. ఆయన చిన్మయ్య గారు మాట్లాడారు, ఆ చిన్మయ్య గారు ఆయన వ్యాపారం కూడా అదే కదా. గర్ల్ ఫ్రెండ్ అని ఓ సినిమా తీశాడు, ప్రపంచానికి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నాడు? చున్నీ లేకుండా ఉండాలని తీసి అవతల బారేసి వెళ్ళి వాటేసుకుంది ఆవిడ. ఏ తండ్రి చూస్తా ఊరుకుంటాడమ్మా? నాకు అర్థం కాదు. రేపొద్దున అదే మన పిల్లలు ఆ పని చేస్తే దవడ పాల్గొట్టి పెట్టి కొడతాం. ఎందుకు కొడతాం అనంటే, దేనికైనా ఒక హద్దు ఉంటుంది, మగాడికైనా ఆడదానికైనా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా మగాళ్ళకి ఉండాలని, మగాళ్ళ చూపులకు హద్దు ఉండాలి, కానీ నీ డ్రెస్సింగ్ సెన్స్కి హద్దు ఉండొద్దా? మరి అలాగే నీ శరీరం నీదన్నప్పుడు నా చూపు నాదని వాడు మాట్లాడుతున్నాడు, నా చేష్టలు నావని మాట్లాడుతున్నాడు. ఎవరికి సమాధానం చెప్దాం మనం? నువ్వు ఒక మాట మాట్లాడేటప్పుడు నువ్వు సెలబ్రిటీ కావచ్చుగా అని నువ్వు అనుకుంటున్నావేమో. మాలాంటి వాళ్ళ దృష్టిలో మేము కనీసం పట్టించుకోం. గౌరవం ఇస్తాం ఎంతవరకు? ఈ సమాజాన్ని నువ్వు గౌరవించినంత వరకు. సమాజంలో ఉన్నటువంటి పద్ధతులు, కట్టుబాట్లు కొన్ని ఉన్నాయి నైతికంగా. ఆ నైతికంగా మీరు రెస్పెక్ట్ ఇచ్చినంత వరకు ఖచ్చితంగా అందరినీ మనందరం కన్సిడర్ చేస్తాం, రెస్పెక్ట్ ఇస్తాం. అది దాటి ఎవడి శరీరం వాళ్ళదండి. నీ శరీరం నీదైనప్పుడు ఇంట్లో పెట్టుకో. రోడ్డు మీదకి తీసుకొచ్చినప్పుడు నా ఇంటి ముందు నుంచి వెళ్తుంది, నా ఇంట్లోకి వస్తుంది, లేదా నా మొగుడు ముందు నుంచి వెళ్తుంది, నా పిల్లల ముందు నుంచి వెళ్తుంది. వయసు వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు, ఏం చెప్తున్నావు? నువ్వు ఇప్పి చూపించే వాళ్ళకు ఉంటుందా సంస్కారం?
నీకు మాత్రం అంటే సంస్కారం వేసుకునే ఉండదు. వేసుకునే విడదీసా? వేసుకునే బట్టల్లోనే సంస్కారం చూస్తారా? వేసుకునే బట్టల్లోనే సంస్కారమా? క్యారెక్టర్ బట్టలతోనే డిసైడ్ ఎవరికి చేస్తారా? తెలుస్తుందమ్మా క్యారెక్టర్? నువ్వు మాట్లాడితే నీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎంతో 2 రోజుల తర్వాత లేకపోతే 4 రోజుల తర్వాత వారం తర్వాత నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుస్తుంది. లేకపోతే నువ్వెవరివో నాకేం తెలుసు. ఇప్పుడు చీర కట్టుకొని వచ్చానంటే నమస్కారం అంటే అంటారు, గ్లామరస్ గా వచ్చావంటే హాయ్ అంటారు. ఈ రెండింటికి తేడా నీకు అక్కడే కనిపిస్తుంది కదా. ఎందుకు ఇలాంటివి మాట్లాడొద్దు. ఇవన్నీ ఏంటంటే ఎస్కేపిజం అంటారు నేను. ఖచ్చితంగా ఎస్కేపిజం. ఏమంటే డ్రెస్సుల్లోనే ఉంటుందంటే ఖచ్చితంగా డ్రెస్లోనే ఉంటుంది. పెళ్లి కూతురు లక్షణంగా పట్టు చీర కట్టుకొని కూర్చొని ఉంటే ఎంత అందంగా ఉన్నారనుకుంటారు. బికినీ డ్రెస్ వేసుకుని కూర్చొని పెళ్లి చేసుకోమను. ఎందుకు? అక్కడ ఒక సందర్భం ఉంది, సంప్రదాయం ఉంది, దాన్ని మనం పాటించి తీరాలి. సంప్రదాయాన్ని గౌరవివ్వాలి. ఎందుకంటే ఈ దేశంలో నువ్వు పుట్టావు. భారతదేశం గౌరవాన్ని సంప్రదాయాన్ని గౌరవించలేని వీళ్ళందరినీ ఏ దేశం కావాలో ఆ దేశానికి పంపండి. కుటుంబ వ్యవస్థను గౌరవించలేని వాళ్ళని ఎక్కడ ఉండాలో అక్కడ ఉండమని చెప్పండి. అంతేగాని మీరు ఇవాళ నెట్టింట్లో మొత్తం మీ ఫోటోలన్నీ హల్చల్ అవుతున్నాయి. నేను చూడను, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను చూడను. కానీ వయసు వచ్చిన మగ పిల్లలు చూడకుండా ఉంటారా? గాడిదలాగా నీకు వచ్చినాయి అన్ని సంవత్సరాలు. కానీ ఇవాళ 15 ఏళ్ళ కుర్రాడు, 14 ఏళ్ళ కుర్రాడు నోరు తెచ్చుకొని చూస్తున్నాడు నీ ఫోటోలు. అది ఒక తల్లికి ఎంత బాధ ఉంటుంది, ఒక తండ్రికి ఎంత బాధ ఉంటుంది. ఇంకొకటి, పిల్లలతో కలిసి స్విమ్ సూట్లు వేసుకొని నీళ్ళల్లో ఆడుతా నువ్వు తిరుగుతావు. ఇంకొక తల్లి బిడ్డ ఎలాంటి స్థితిలో ఉండాలి? నీ ఇంట్లో నీకు కట్టుబాట్లు లేవేమో, నీ ఇంట్లో నీకు సాంప్రదాయాలు లేవో. సాంప్రదాయాన్ని నువ్వు చెడగొట్టడానికి నువ్వు సిద్ధమైతే ఇవాళ ప్రతి మనిషి బరిదాటడానికే సిద్ధంగా ఉంటాడు. వాడు నిన్ను ఎగ్జాంపుల్ తీసుకుంటాడు. నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తాను? ఇప్పుడు రీసెంట్ గా నిధి అగర్వాల్ ఇష్యూ చూసారు కదా మీరు. ఆవిడ ఒక సాంగ్ రిలీజ్ ఈవెంట్కి వచ్చి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆవిడ మొత్తము ఒకటేసారి ఆవిడ మీద పడిపోయి క్రష్ చేసి ఆవిడ చాలా ఇబ్బంది పడిపోయినటువంటి సీన్ చూసారు కదా. మీకు అక్కడ వాళ్ళ పైశాచికత్వం కనబడిందా? ఆవిడ డ్రెస్సింగ్ స్టైల్లో ఉన్నటువంటి తప్పు కనబడిందా మీకు? రెండు. ఇప్పుడు నువ్వు 10 మందిలోకి వెళ్తున్నావు, అక్కడ అమ్మాయిని తీసుకెళ్ళినటువంటి వాళ్ళు అక్కడికి ఒక షాపింగ్ మాల్లోకి వచ్చేటటువంటి వాళ్ళు మీరేమైనా విఐపీని పిలిచారమ్మా? లేకపోతే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని పిలిచారా? ఎవరిని పిలిచారు? ఎవడు పడితే వాడు లోపలికి వచ్చేస్తున్నాడు. ఇంకొక మాట ఏం మాట్లాడారు మీరు? వాళ్ళందరూ పైశాచికత్వం అన్నారు. ఆ పైశాచికత్వం ఉన్నటువంటి మనుషుల్ని తయారు చేసింది ఈ సోకాల్డ్ జనాలు కాదా? నా ఇష్టం వచ్చినట్టు నేనుంటా, నేను ఎవరితోనైనా తిరుగుతా, నేను ఏ పనైనా చేస్తా, నేను ఏ గుడ్డలైనా వేసుకుంటానని నువ్వు బరి తెగించి మాట్లాడినప్పుడు వాడు కూడా సమాజం ఇంతేనని చెప్పి తిరుగుతున్నాడు. మగాడు కంట్రోల్లో పెడదాం, ఖచ్చితంగా పెడదాం, కొరడా తీసుకుని పెడదాం, కంచి పెట్టి కొట్టి మరీ పెడదాం. మనం ఎక్కడుంటున్నాం? ఇప్పుడు బీరువా ఓపెన్ చేసావు, నగలు బీరువా నిండా నగలు పెట్టావు, తలుపు ఓపెన్ చేసి ఎవడు దొంగతనం చేయడానికి లేదా నువ్వు పెత్తనాలకు పోయావు. దొంగతనం జరగకుండా ఉంటుందా? దొంగతనం నా బంగారం, నేను సెక్యూరిటీ పెట్టుకోను, నువ్వు దొంగతనం చేయకూడదు అంటే నా అవసరాలు నాయి. దొంగతనం జరిగే తీరుతుంది అక్కడ. విలువైనటువంటి ప్రాణం లేని ఒక వస్తువునే నువ్వు బీరువాల్లో పెట్టి లాకర్లో తీసుకుని, ఈ అమ్మకి ఎన్నో లాకర్లు ఉంటాయి, పెట్టి నువ్వు మోస్తున్నావే. ఆడది అంతకంటే విలువైంది. ఏ విలువైంది అనంటే ఎప్పుడు కూడా ఈ పురుష సమాజము చాలా వరకు కూడా ఆడదాన్ని ఒక భోగ వస్తువుగానే చూస్తుంది. మీకు చేతనైతే ఈ స్టేట్మెంట్లు ఇచ్చిన ఆడవాళ్ళందరినీ నేను మాట్లాడుతున్నాను, మగాడి మైండ్ సెట్ని మార్చి చూపించి మాట్లాడండి. అంటే వాళ్ళు మారరా? ఎవరు? మనం మార్చాలి కానీ వాళ్ళు స్వతహాగా వాళ్ళలో మార్పు రాదా? స్వతహాగా మార్పు వీళ్ళకి మంచి తల్లులైతే, స్వతహాగా మార్పు వీళ్ళు మంచి భార్యలైతే, స్వతహాగా మార్పు వీళ్ళు మంచి సిటిజన్స్ అయితే. అర్థమైందా? ఇవాళ కానంత వరకు నువ్వు స్విమ్ సూట్లు వేసుకొని నీ పిల్లకాయలతో నువ్వు స్విమ్మింగ్ చేసినంత వరకు నేను ప్రపంచం ఎలా చూస్తుంది? అలాగే నువ్వు మట్టలేసుకో, నువ్వు బొట్టు పెట్టుకో అని చిన్మయి వాగింది. నేను చెప్తున్నాను, ఇదేవత్ అసలు చెప్పడానికి. నేను మట్టెలు బొట్టు నా 5వ తనానికి చిహ్నంగా నేను చూస్తాను, అంత పవిత్రంగా నేను చూసేదాన్ని. ఇది వేసుకోదేమో, ఇది పెట్టుకోదేమో, ఇది ఇంకొక మగాడిని వేసుకోమంది, ఈవిని దేంతో కొట్టాలి? నీ సంస్కృతిని గౌరవించట్లేదు, నీ దేశ సంస్కృతిని గౌరవించట్లేదు, నీ సంప్రదాయాన్ని గౌరవించని ఇలాంటి ఆడవాళ్ళకి మాట్లాడే మాటలకి, వీళ్ళు చేసేటటువంటి చేష్టలకి యువతరం నవతరం నాశనం అవుతుంది. ఇప్పుడు బాధ్యత ఉందా? నీకుందా బాధ్యత? శివాజీ తప్పే మాట్లాడాడండి, నేను తప్పే మాట్లాడాడని అంటా. నేను మాట్లాడినప్పుడు నువ్వు ఇచ్చేటటువంటి కౌంటర్ ఎలా ఉండాలి? శివాజీ నీకంత హుందాతనం అనేది నేర్చుకో, లేకపోతే నేర్పుతాం రా. ఆయన ఆలోచన, ఆయన చెప్పేటువంటి పద్ధతి
దానిలో 2 తప్పులు దొరలాయి అని ఆయనే ఒప్పుకున్నారు, బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పారు ఆయన. ఆ ఇంకా 2 ఎందుకు మనం పోస్ట్ మార్టం చేసి రెండు పదాలు మాట్లాడకుండా ఉండుంటే చాలా బాగుండేది. బాగుంటే అసలు ఇది జరిగేది కాదమ్మా. 2 పదాలు వాడకుండా అంటే సామాన్లు అని మాట్లాడటం అంటే ఒక స్త్రీని విలాస వస్తువు, ఒక వస్తువుగా చూస్తున్నారా అంటే సామాన్లతో పోల్చడం అని అంటే అది చాలా ఏహ్యంగా ఉంది. అతను మాట్లాడిన భాష ఎంత అసహ్యంగా ఉందో అంటే ఒక పరిమితి లేదు, పరిధి లేదు, ఎక్కడ ఏ భాష మాట్లాడాలో ఎంత హుందాగా, అండర్లైన్ దిస్ పాయింట్, ప్రవర్తించాలో అతనికి తెలియదని వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యారు. మరి మీరు ఎక్కడ ఈ సమాజంలో హుందాగా ఎక్కడ ప్రవర్తిస్తున్నారు? అది మాట్లాడి అది చేసి అప్పుడు మాట్లాడదాం. నో డౌట్ శివాజీ మాట్లాడింది తప్పే, నో డౌట్ శివాజీ అలా ఉండకూడదు. కానీ ఆ మాట్లాడిన తర్వాత మనం ఇచ్చే కౌంటర్లు ఎలా ఉన్నాయి? నువ్వు మెట్లు పెట్టుకో, నువ్వు బొట్టు పెట్టుకో, పగిలిపోద్ది. నా సంస్కృతిని, నా సంప్రదాయాన్ని ఎవత్తివి నువ్వు మాట్లాడడానికి? నువ్వు అంత నీచంగా నా సంప్రదాయం చేసినందుకు నిన్ను నీ మీద ఏ కేసులు పెట్టాలి? నేను నా 5వ తనానికి చిహ్నమని ఒక మగాడిని వేసుకోమని నువ్వు అంత నిర్లక్ష్యంగా అవమానంగా మాట్లాడతావా? నువ్వు ఒక మహిళ ధరించే వాటి మీద ఈమెకి గౌరవం లేదు, ఈమె మహిళల పట్ల గౌరవం ఉండాలని మగాడి చెప్తుందా? ఖచ్చితంగా ఎవరికి అన్యాయం జరిగినా మహిళల పట్ల ఖచ్చితంగా పోరాడతామమ్మా. ఊరుకునే ప్రసక్తే లేదు, వాళ్ళని ఆపే సిచ్యుయేషన్ లేదు. కానీ మనం ఇచ్చే స్టేట్మెంట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? మరి సామాన్ అన్నాడు, లేకపోతే ఇంకొక మాట అనకూడని మాట అన్నాడు, ప్రసక్తే లేదు. కానీ నువ్వు పెట్టిన పోస్ట్ ఏంటి? మట్టెలు వేసుకోమంటావా? బొట్టు పెట్టుకోమంటావా? ఎవరి ఆస్తుంది? అంటే స్త్రీవాదులు వాళ్ళు, స్త్రీలు అంటే వాళ్ళకి ఎక్కడ లేని పౌరుషం వచ్చేస్తుంది, రోషం వస్తుంది. స్త్రీని అంటే పీకినారమ్మా ఈ స్త్రీవాదులు? నాకు చెప్పండి. ఈ స్త్రీవాదులు ఎంతమంది స్త్రీ జాతిని ఈ పురుష సమాజం నుంచి కాపాడినారు చెప్పండి. ఎంతమంది స్త్రీలని వీరు ఎడ్యుకేట్ చేశారు? అంటే గుడ్డలోడు తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళమని ఎడ్యుకేషన్ కాదమ్మోయ్. ఎంతమంది స్త్రీలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే గౌరవంగా ఈ సమాజంలో బ్రతకచ్చని వీళ్ళు ఎడ్యుకేట్ చేశారు? ఎన్ని స్కూల్స్ని వీళ్ళు కట్టించారు? లేదా ఎంతమంది పిల్లలకి డొనేట్ చేశారు స్కూల్ ఫీజులు? ఎంతమందిని సంస్కరించినారు? గుడ్డలోడ తీసుకోమని కాదు, సలక్షణమైనటువంటి జీవితంలో ధైర్యంగా బ్రతకమని. వీళ్ళు చెప్పేది ఏంటంటే గుడ్డలోడ తీసుకొని కమర్షియల్గా తయారవ్వండి. ఈ దరిద్రాలే కదా అందరు వాళ్ళ ఉమెన్ పెళ్ళైన వాళ్ళు కూడా బయటకు వచ్చి దిక్కుమాలిన గంతులు వేసుకుంటూ దిక్కుమాలిన సోషల్ మీడియాలో ఎవరిని చూడండి ఒక మంచి మాట చెప్తారేమో, ఒక సంప్రదాయం చెప్తారేమో, ఒక గౌరవం చెప్తారేమో, పెళ్ళయింది ఇదే గోల, పెళ్లి గాంధీ అదే గోల, చున్నీలు ఓడదీసి అవతల బారేసి గుడ్డలెక్క బొడ్డు కిందకి చీరలు కట్టి ఈ దరిద్రాలన్నీ చూడలేక ఇవాళ భారతదేశ సంస్కృతిని భ్రష్టు పట్టించడానికి ఇట్లాంటి శాల్తీలు పుట్టినాయి. శివాజీ చేసింది మాట్లాడింది ఎంత తప్పు, వీళ్ళు కౌంటర్ ఇవ్వడం కూడా అంతే తప్పు, వీళ్ళు సమాజంలో ఇలాంటి పిలుపునివ్వడం కూడా అంతే తప్పు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ సీజర్స్. వీళ్ళని ఆపమని చెప్పండి, తర్వాత శివాజీ లాంటి వాళ్ళు మాట్లాడిన దానికి ఏం చేయాలో ఖచ్చితంగా చేద్దాం. అంటే ఇప్పుడు కొంతమంది చెప్పేది ఏంటంటే ప్రియ గారు, సినిమాల్లో మేము అలాంటి కాస్ట్యూమ్సే వేసుకుంటున్నారు ఆ హీరోయిన్స్, సో అక్కడ తప్పుగా మీకు అనిపించింది, మేము మా రొటీన్ లైఫ్లో మేము వేసుకుంటే మీకు అంత మీ చూపులో కదా తప్పు, మేము సేమ్ అక్కడే వేసుకున్నాం, ఇక్కడ కూడా అదే వేసుకుని మీ కళ్ళ ముందు కనబడుతున్నాం. సినిమా తెర మీద నేను నిన్నేం చేయలేనుగా, చూసి ఆనందిస్తా, సునకానందం అంటారు దాన్ని. సునకానందం అంటే తెలుసమ్మా, కుక్క యజమాని రాగానే వాసన చూసేసేసి తృప్తి పడిపోయి మూల కూర్చుంటుంది. అంటే ఏంటి, ఆ యజమానిని హగ్ చేసుకున్నంత ఫీలింగు, లేకపోతే ఒక ప్రేమ అలా చూపించేస్తుంది. సినిమా తెర మీద కూడా వాడు ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటాడు. ఆడే ఊహించుకున్నాడో నువ్వు చూసావా? నువ్వు వేసుకున్న అరాకొర బట్టలతోటి, నువ్వు వేసుకున్న డ్రెస్సులో వాడు నిన్ను ఎలా చూస్తున్నాడో, ఎలా ఊహించాడో నువ్వు చెప్పగలవా? ఈ దరిద్రాన్ని ఊహించాడు, నువ్వు డైరెక్ట్గా కనపడ్డావు. తెర మీద ఏం చేయాలనుకున్నాడో డైరెక్ట్గా చేశాడు. వాస్తవం కాదని చెప్పండి. ఎంతమంది సైకియాట్రిస్టులు పట్టుకొస్తారో పట్టుకురండి, నేను మాట్లాడతా. ఈ సైకాలజీ అవునా కాదా అనేది నేను చూపిస్తా. తెర మీద నువ్వేది చూపించావో రియల్గా నాకు అది కనపడింది. తెర మీద నేనేం చేయాలనుకున్నాను రియల్గా కనపడినప్పుడు నేను అదే చేస్తాను. మీరిచ్చిన సంస్కారమే కదా ఈ సమాజానికి. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నువ్వెవడు మాట్లాడడానికి? నా ఇష్టం, నేను రుద్దుతాను నిన్ను, నువ్వెవడు మాట్లాడడానికి? ఇప్పుడు అలాంటి డ్రెస్ వేసుకొచ్చింది కాబట్టి ఈ రకంగా చేశారని అంటున్నారు కదా, మరి నిండుగా చీర కట్టుకొని జనాల్లోకి వెళ్తే ఇలాంటి సందర్భాలు కూడా ఎదురైంది మనం చూసాం కదా హీరోయిన్లకి. నేను ఒక్కటే చెప్తున్నాను, ఇక్కడ చీర కట్టుకుని వెళ్ళారు, సమంత బయటకు వచ్చారంటే సమంత ఆ నిమిషంలో చీర కట్టుకొచ్చింది, కానీ సమంత స్క్రీన్ మీద ఎలా ఉంటుంది? ఒక మాట
సమంత స్క్రీన్ మీద ఎలా ఉంటుంది అవన్నీ చూసిన తర్వాత సమంత కనబడింది ఎదురుకుండా. అంటే ఇక్కడ ఎవరూ కూడా అరే స్త్రీని గౌరవించండి అని చెప్పడానికి తగినటువంటి సంప్రదాయాన్ని ఎవడూ నేర్పట్ల, సంస్కారాన్ని ఎవడూ నేర్పట్ల. మన దేశానికి ఒక సంస్కృతి ఉంది, సంప్రదాయం ఉంది. మన హిందుత్వంలో స్త్రీకి అతి గొప్ప స్థానం ఉంది. వీళ్ళొచ్చి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదమ్మా. వీళ్ళెవరో వచ్చి ఏదో ఉద్ధరిస్తున్నామని స్త్రీజాతి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నా దేశంలో పుట్టినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి ఉంది, నా దేశంలో పుట్టినటువంటి సరోజినీ నాయుడు ఉంది, జ్యోతిరావు పూలే, ఆవిడ స్కూల్స్ పెట్టి విమెన్ ఎడ్యుకేట్ చేసింది. ఇలాంటి గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి వీరులు శూరమణులు ఉన్నారు నా దేశంలో, ధైర్యశీలులు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారని స్త్రీజాతి గురించి మాట్లాడతారమ్మా? చెడగొట్టడానికి పుట్టినారు వీళ్ళు. ఆ అమ్మ అక్కడ కూర్చొని అంత పద్ధతిగా చీరగొట్టు. మరి అక్కడ కూడా స్విమ్ సూట్ వేసుకెళ్ళు, నేను చూస్తాగా నిన్ను, నువ్వు నాకు ఇష్టం, నువ్వు వేసుకెళ్ళు. ఎలా అయితే అక్కడ దానికి తగ్గట్టు నువ్వు వెళ్ళావో ఈ సమాజానికి తగ్గట్టు నువ్వు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు ఉండి సమాజానికి శుద్ధులు చెప్పు. సమాజం వినలేదా మెడలు ఇరిచి సమాజానికి బుద్ధి చెప్తాం. ఇదే వెధవల్ని తొక్కి నారదిద్దాం. నువ్వు కావలసినంత చూపించేసి వాడిని రెచ్చగొట్టేసి నువ్వు కనపడగానే వాడిని మీద పడుతున్నాడే, అరే నేను రెచ్చగొడతాను నా మీద పడడానికి వీల్లేదు అని అంటే, విపరీతమైన ఆకలితో ఉన్న వాడికి ఎదురుగుండా తిండి పెట్టినవు నువ్వు, వాడు ఎందుకు తినడు? కాపలా ఎవరు లేరు, ఎందుకు తినరు? కాపలా ఉన్నారు, అయినా దొంగతనం చేసైనా దౌర్జన్యంగానైనా వాడు తిని తీరతాడు. ఇక్కడ మీరు చేసేది స్క్రీన్ మీద రెచ్చగొడతారు, ఇన్స్టాల్లో రెచ్చగొడతారు. అరే మగవాడండి వాడు, మగవాడిని నేను ఇక్కడే వెనకేసుకురావట్లా, చెత్త పనులు చేస్తే తాట తీసి పెడతారు. కానీ నువ్వు సంస్కారంతో ఉండు, వాడు చెత్త పని చేస్తే తొక్కినారది. మీరు ఇష్టం వచ్చినట్టు ఇన్స్టాగ్రాముల్లో రీల్స్ పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు మా ఒళ్ళు మా శరీరం అని నువ్వు ఆరబోస్తే నువ్వు మీసాల వాడికి ఏం తెలుస్తుందమ్మా? ఇవాళ 30 ఏళ్ళు 40 ఏళ్ళు వస్తే కానీ పెళ్ళిళ్ళు కావట్లేదు. వాళ్ళందరికీ కూడా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఎక్కడ చూపిస్తున్నాడు వాడు? ఎందుకంటే ఈ బంధనాలు, ఈ సంస్కృతి, ఈ సంప్రదాయం నువ్వు పెట్టలేదు. ఈ బరిని నువ్వు దాటిపోయినావు, వాడు దాటి వస్తున్నాడు. అది గమనించండి ఫస్ట్. ఇప్పుడు శివాజీ అబద్ధం మాట్లాడా, శివాజీ చెత్త మాట్లాడా, శివాజీ ముప్పాతికి మంచి మాట్లాడాడు. దాని గురించి ఎవరు మాట్లాడు? శివాజీ నోరు పారేసుకున్నాడు, శివాజీ అది పారేసుకున్నాడు, ఇది మరి గుడ్డలు పారేసుకున్నారు కదమ్మా. మన సంస్కృతిని నాశనం చేశారు కదమ్మా. ఈ రోజు హిందూ స్త్రీ అంటేనే ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి? ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి స్త్రీలు హిందూ స్త్రీగా మారాలని కట్టు బొట్టు నిండుగా పెట్టుకుంటే మనమేం చేస్తున్నాం? సిగ్గుపడాలి. ఈ జాతి, ఈ నాశనం చేయడానికి పుట్టినటువంటి జాతిని గురించి ఇన్ని డిస్కషన్స్ అసలు మనం ఎందుకు పెట్టాలి చెప్పండి? వీళ్ళ వల్ల సమాజానికి ఏమి ఉపయోగం ఉంది? మాట్లాడండి. కనీసం శివాజీ ఒక మాట మాట్లాడి, అమ్మ ఇలా ఉన్నావు, చక్కగా ఉన్నావు, బాగున్నావు, ఇలా ఉండండి అమ్మా అని ముప్పాతికి బాగా చెప్పారు. 25% అన్నా సమాజాన్ని ఏం ఉద్ధరిస్తున్నారు అది చెప్పమని చెప్పి. సమాజం కోసం సినిమాలు తీస్తున్నాడు, సమాజం కోసం ఈవిడ పాటలు పాడుతున్నారు. ఎవరు? చిన్మయి కావచ్చు, వాళ్ళ ఆయన కావచ్చు. సమాజం కోసం అంటే నాకు ఒక మాట చెప్పండి. సినిమాలు తీస్తున్నారు, మరి ఎవరు చూడడానికి? అదే అమ్మా, ఏం సినిమాలు చూస్తున్నావు? నువ్వు ఎవరితో పడుకో, చివరికి వచ్చిన తర్వాత అరే నువ్వు నన్ను కాదు ఎంజాయ్ చేసింది, నేను నిన్ను ఎంజాయ్ చేసేసిన థూ అని చెప్పేసి ఆడదపోవాలి. అంటే ఏంటి? తుడిచేయండి, పాపం చేసేసేయండి, మీరు ఎంజాయ్ చేశారనుకుని వెళ్ళిపోండి అని కదా చెప్తున్నాడు. ఏం సందేశం ఇస్తున్నారు? ఆడవాళ్ళు ఎంజాయ్ చేయండి, తప్పులేదు, మీరేం గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని మాట్లాడుతున్నాడు. సరే సినిమా కాబట్టి అది సరిపోయింది. రియల్ లైఫ్లో వీళ్ళు ఏ జీవితాలైనా వీళ్ళు చూసారేమో. ఈవిడ భర్త గారిని అడగండి. అక్కడ స్టేజ్ మీద ఒక పిల్ల, నేను ఇలా ఉండదలుచుకున్నాను, ఐ కేమ్ లైక్ దిస్ బట్ ఐ డోంట్ వాంట్ టు బీ దిస్, ఐ బీ లైక్ దిస్ అని చెప్పేసి పోయి వాటేసుకుంటే, పరాయి ఆడపిల్లని కనీసం మర్యాద లేకుండా నువ్వు పోయి హగ్ చేసుకునేటటువంటి సంస్కృతిని నువ్వు ఇచ్చినప్పుడు, ఈ రోజు నా ఇంట్లో పిల్ల కూడా అదే ఫాలో అయితే నిన్ను చెప్పుతో కొట్టాలని తల్లి మనసు మాట్లాడతారు. బాధ్యులు ఎవరు? 100% వీళ్ళే. ఇలాంటి చెత్త సినిమాలు తీసి ఇంకొకటి వీళ్ళే ముందుకు ఎందుకు వస్తారమ్మా స్టేట్మెంట్లు ఇవ్వడానికి? నాకు ఒక మాట చెప్పండి. ఎందుకంటే వీళ్ళ యొక్క డిమాండ్ తగ్గిపోద్ది, వీళ్ళ వ్యాపారాలు పడిపోతాయి. ఈ మొగుడు తీసేసి, ఎందుకంటే సంస్కృతి సాంప్రదాయం వస్తే వీళ్ళకి అది చేత కాదు కదా, వీళ్ళు అది నేర్చుకోలేదు కదా, వీళ్ళ కొంపల్లో నేర్పలేదు కదా. అందుకోసం అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ వ్యాపారాలకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందో అని ముందే
వచ్చేసి ఒరలేస్తాయి అనమాట ఇలాగ. ఇప్పుడు ఇదే శివాజీ మాట్లాడుతూ సంస్కారం గురించి చెప్తూ సావిత్రిలాగా అలాగా ఒక సౌందర్యలాగా వాళ్ళంటే మనకు ఒక ఇంపాక్ట్ ఇచ్చి వెళ్ళారు వాళ్ళు. ఆ రకంగా ఉండాలి, ఆ హీరోయిన్ అంటే ఇలా ఉండాలి అని అన్నారు. అదే కోవలో రష్మిక వస్తుంది అని అన్నారు. మరి దాన్ని కూడా చాలా ట్రోల్ చేస్తున్నారు. రష్మిక మందన డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, ఆవిడ కనిపించేటువంటి ఆ సినిమాల్లో ఆవిడ వేసుకునే డ్రెస్సులు కావచ్చు, ఇవన్నీ మరి శివాజీ కనపడలేదా? అమ్మా నేను ఒక మాట చెప్తా, అధిక భాగము తీసుకొని ఇప్పుడున్నటువంటి ట్రెండ్లో కనీసం కొద్దో గొప్ప అమ్మాయి కాస్త బాగుంది అని చెప్పడంలో తప్పలేదుగా. ఇప్పుడు ఒక్క ఓన్లీ సావిత్రిని సౌందర్యని తీసుకొని వదిలేస్తే సావిత్రి సౌందర్యం ఈ జనరేషన్కి ఏం తెలుసు? తెలవదు, సౌందర్య తెలవదు, ఇంకా సావిత్రి అక్కడ తెలుస్తుంది. కాబట్టి ఈ జనరేషన్ కనెక్ట్ అవ్వాలి అని అంటే ఉన్న అందరిలోనూ ఇప్పుడు ఆ అమ్మాయి సినిమాల్లో వేసుకుందేమో నాకు తెలిసినంత వరకు రష్మిక కొద్దో గొప్ప ఇదిగా ఉంటుందని చెప్పేసి అతను ఫీల్ అయ్యాడేమో. కాస్త పద్ధతిగా ఉంటుందండి అలా ఉండండి అని చెప్పాడు. తప్పేముంది? ఇక్కడ 2 నాలుకల ధోరణి మనుషులకి ఇక్కడ దొరికిపోయాడు. ఇక్కడ నేనేమంటానంటే మరి ఇక్కడ ఒక ఆడదాన్ని పొగిడినప్పుడు ఎందుకు తిడుతున్నారా? మరి ఫ్యాన్సీ డ్రెస్లు వేసుకున్న ఆడదాన్ని పొగిడాడు కదా, పొగిడాడని అక్కడ తిడతారు, ఇక్కడ తిట్టాడని ఇక్కడ తిడతారు. అరే ఎట చెప్పాలరా మీకు? ఈ సమాజంలో వీళ్ళకి ఎట చెప్పాలి? ఎలా చెప్పాలో అలాగే చెప్పాడు శివాజీ. కాకపోతే కొంచెం ఎక్స్ట్రీమ్ అయ్యింది. సో దానికి క్షమాపణ చెప్పాడు. కానీ ఇవాళ మన డిస్కషన్ దేని మీద నడుస్తుంది? సంప్రదాయం ఎక్కడికి పోయిందని ఎవరైనా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంకొక విషయము, అసలు స్వేచ్ఛ అనే దాన్ని నిర్దేశించేది ఏంటి? స్వేచ్ఛకు ఒక నిర్వచనం ఏంటి? అలాగే విచ్చలవిడతనం. ఇప్పుడు మన శివాజీ మాట్లాడుతూ కూడా ఇక స్త్రీ స్వేచ్ఛ అని రేపటి నుంచి నా మీద అందరూ వస్తారు, పెద్ద పెద్దోళ్ళు నా పైన వ్యతిరేకంగా మాట్లాడడానికి రెడీగా ఉంటారు, ఇవన్నీ కూడా నాకు తెలుసు, ఎవరు వచ్చినా కూడా పెద్ద అన్నట్టుగా ఆయన ఏదో మాట్లాడారు. ఆ స్వేచ్ఛ ఏంటి, విచ్చలవిడతనం ఏంటి? స్వేచ్ఛ అంటే నీది నాది. రాత్రి 9 అయినా 10 అయినా మనం వస్తున్నాం, ఇంటి దగ్గర నుంచి వస్తున్నాం, పని చేసుకుంటున్నాం, మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తున్నాం. మన ఇంట్లో మనకి స్వేచ్ఛని ఇచ్చారు కాబట్టి ఇక్కడికి వచ్చాం. ఇచ్చిన స్వేచ్ఛని చాలా జాగ్రత్తగా మనం సమాజంలో కూడా నిలబెట్టుకుంటున్నాం, మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం. ఓకే, విచ్చలవిడితనం ఏంటో తెలుసా? బికినీలు, తర్వాత ఇంతింత గుడ్డలు, 40 ఏళ్ళు వచ్చినా కూడా వెనక జాకెట్ లేకుండా మొత్తం వీపి చూపించుకుంటూ ఇవన్నీ వేసుకొని తిరిగి ఇది కరెక్టు, నేను ఇలాగే చూపించకూడనవన్నీ నేను చూపిస్తా, నువ్వు కళ్ళు మూసుకో, నేను ఎవరితోనైనా తిరుగుతా, ఎలా అయినా ఉంటా, నువ్వెవడవి అని మాట్లాడేటటువంటివన్నీ విచ్చలవిడితనాలు అంటారు. అంటే తన మీద తనకి కంట్రోల్ లేదు, సమాజాలను మాత్రం కంట్రోల్లో ఉండమంటారు వీళ్ళు. దీన్ని విచ్చలవిడితనం అంటారు. సమాజం అంటే లెక్కలేదు, కుటుంబం అంటే గౌరవం లేదు. కుటుంబం గౌరవం ఉంటే వీళ్ళ ఇన్స్టాల్ తీసి చూడండి ఎలా ఉంటాయో, వీళ్ళ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయో, వీళ్ళు ఎవరి గురించి మాట్లాడతారో. బరితెగింపు అంటారు వీటిల్ని. విచ్చలవిడితనము, బరితెగింపు రెండు. స్వేచ్ఛ అనేటటువంటిది భద్రతతో కూడుకున్నటువంటిది, విచ్చలవిడితనం అనేటటువంటిది సంస్కారహీనంతో కూడుకున్నటువంటిది. ఇక్కడ అది తేడా. ఇంకా అన్ని వదిలేసినట్టే వాళ్ళు. విలువలు సంస్కారహీనం అంతే, విలువలు వలువలు రెండు వదిలేశారు కాబట్టి వాటిని సమర్థిస్తున్నారు కదమ్మా. ఇప్పుడు మనం కూడా ఎవరైనా ఒక అమ్మాయిని తిడితే ఖచ్చితంగా మనం రియాక్ట్ అవుతాం. ఎక్కడ వరకు, కొంత ఎక్స్టెంట్ వరకు. ఒక స్లీవ్లెస్ జాకెట్ వేసుకొని చీర కట్టుకొని వచ్చిందంటే మనమేం విమర్శించాల్సిన అవసరం లేదు. లేదా ఒక డ్రెస్ వేసుకుని కొంచెం స్లీవ్లెస్ వేసుకొని వచ్చింది అని అంటే ఒక పద్ధతిగా మనం విమర్శించాల్సిన అవసరం లేదు. కూడా చాలా క్లియర్ ఇవాళ ఎక్కడికి వేసుకోసం ఆయన క్లియర్ గా చెప్పాడు, అక్కడి నుంచి పర్వాలేదమ్మా ఇదంతా వస్తుంది అని. మరి ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ షాపింగ్ మాల్లో ఉన్నటువంటి అమ్మాయి డ్రెస్ ఎలా ఉందండి? నిజంగా బాధేసింది ఆ అమ్మాయిని చూస్తే. నాకు కోపం వచ్చింది, ఆమె డ్రెస్ చూస్తే కోపం వచ్చింది, కానీ అమ్మాయి పడినటువంటి ఆవేదన చూస్తే బాధ అనిపించింది. ఒక ఆడపిల్లని గ్లామర్ అనేటటువంటి దీంట్లో, డబ్బు అనేటటువంటి మోజులో ఇంత హింసపడాలా? పైగా దాంట్లోకి వీళ్ళు నెట్టబడతారు. నెట్టబడిన తర్వాత అదే జీవితం వీళ్ళకి కావాలి కాబట్టి దాన్ని సమర్థించుకుంటారు. సమర్థించుకోండి, కానీ సమాజానికి అంటగట్టే ప్రయత్నం చేస్తే మాత్రము ఊరుకునే ప్రసక్తే లేదు, ఎండగట్టి ఆరేస్తాం. అండ్ మోరోవర్ మన భారతదేశంలో మన సంప్రదాయాల ప్రకారం మన కుటుంబంలో ఎలా ఉంటుందంటే, ఒక మగవాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిని చూస్తారు, చీరకట్టలో చూస్తారు, అక్క చెల్లెళ్ళని చూస్తారు, ఒక పద్ధతిలో వాళ్ళని పెరుగుతున్నటువంటి వాతావరణం నుంచి వచ్చిన వీళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇలాంటివి చూసినప్పుడు వాళ్ళకి ఆయన శివాజీ చెప్పినట్టుగా
పైకి చూడడానికి బాగా చూస్తారు కానీ లోపల మాత్రం నిండా వేసుకుంటే ఏమవుతుంది అని చెప్పేసి ఆయన అక్కడ మాట్లాడారు. సో అది మన విలువలు మన సంప్రదాయాల్లోనే ఉంది. ఖచ్చితంగా అమ్మా. ఇప్పుడు నేను ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, స్క్రీన్ మీద మేము అదే డ్రెస్సుల్లో కనిపిస్తాం, బయట కనిపిస్తే ఎందుకు పడుతున్నారంటే స్క్రీన్ మీద నేనేం ఊహించుకుంటున్నానో బయట నువ్వు కనపడ్డావు కాబట్టి అదే చేస్తున్నా. ఇది చెప్పండి సమాధానం వాళ్ళకి. అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది. మరి ఇంట్లో అమ్మ పట్ల కానీ చెల్లెళ్ళ పట్ల కానీ అక్క చెల్లెళ్ళ పట్ల కానీ వీళ్ళు ఎందుకు ఒక బరిలో ఉంటారు? సంస్కారం అనేది ఇంట్లో ఉంది. దాన్ని ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఆ సంస్కారం నేర్పిస్తున్నారు, దాంట్లోనే సంప్రదాయబద్ధంగా పెంచుతున్నారు, దాంట్లో ఉంటున్నారు. ఆ విలువల లోపల మనం ఉంటున్నామండి. బయటికి వచ్చిన తర్వాత నువ్వు నా ఇష్టం విచ్చలవిడితనంగా ఉంటానని నీకే స్వేచ్ఛ ఉందా భారతదేశంలో? భారతదేశ రాజ్యాంగం నీకు ఒక్కదానికే ఇచ్చిందా? ఎదుటాడికి ఇవ్వలేదా? వాడు అదే మాట్లాడతాడు. నేను ఇక్కడ ఆడవాళ్ళని కించపరిచింది ప్రియా చౌదరి, మగవాళ్ళని పొగిడిందంటే నాకు ఆ కర్మే లేదు. ఎక్కడ తప్పు ఉందో ఎక్కడ మూలం ఉందో దాని గురించి చర్చిద్దామండి. ఈ రోజు శివాజీ ఎందుకంత మాట్లాడాడు? మరి ఇదే శివాజీ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉన్నాడు, ఇదే శివాజీ హీరోయిన్లతోటి పొట్టి డ్రెస్సులు వేసుకొని డాన్స్లు వేసి ఆడిపాడాడు. మరి ఇవాళ ఎందుకు మాట్లాడాడు అని అంటే రాను రాను ఈ కల్చర్ అనేటటువంటిది మరీ విచ్చలవిడితనంగా తయారవ్వడం అనేటటువంటిది వాళ్ళకే నచ్చలేదు. ఆ ఇండస్ట్రీలో ఉన్నవాడికి, అదే ఇండస్ట్రీలో పుట్టి పెరిగినాడికి వాడికే ఆయనకే నచ్చలేదండి. ఆయనే కక్కేశాడంటే ఇంకా బయట జనాలకి ఏంటి పరిస్థితి? రోజు వాంతులు అయితానే ఉన్నాయి. కానీ ఆయన ఒకటి చెప్పారు, నేను ఓన్లీ హీరోయిన్స్ని ఉద్దేశించి మాట్లాడాను, రీసెంట్ టైమ్స్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని చూసి చాలా బాధేసింది, ఏంటి అమ్మాయిలకి ఈ గతి, ఇంత దుస్థితి ఏంటి అని నేను ఆ రకంగా మాట్లాడాల్సి వచ్చింది, అందరినీ ఉద్దేశించి కాదు అని అన్నారు. సోకాల్డ్ ఈ మహిళావాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరినీ ఉద్దేశించి మాట్లాడినట్టుగా దీన్ని వక్రీకరించి రాంగ్ పోర్ట్రే చేస్తున్నారు అని చెప్పారు. అంటే ఇప్పుడు అందరినీ కలుపుకోకపోతే వాళ్ళు ఒంటరాళ్ళు అయిపోతారు కదమ్మా. ఇప్పుడు గుర్తింపు ఏదైతే వస్తుందో నేను అంటా, అదే అపవాదం ఏదైతే పడుతుందో లేకపోతే తప్పిదం ఏదైతే నిన్న మోయాల్సి వస్తే మనం అంటాం. ఇక్కడ సమాజంలో జరుగుతున్నది అదే, బలవంతంగా లాగుతున్నారు. ఇవాళ సమాజం మొత్తం 99% శివాజీ మాట్లాడిన మాటలకే ఓటేస్తుంది. ఎందుకు వేస్తుందండి? సమాజం కూడా విసిగిపోయింది, కుటుంబాలు విసిగిపోయినాయి ఈ దరిద్రాల మూలంగా. ఈ పెంట దరిద్రాలన్నీ వచ్చి సోషల్ మీడియాలోకి వచ్చి ఈ దరిద్ర మొహాలన్నీ పెట్టేటటువంటి పోస్టులతో ఇంట్లో తల్లి కూతురికి విలువ ఇవ్వట్లేదండి, తండ్రి భార్యకి భర్త భార్యకి విలువ ఇవ్వట్లేదండి, కొడుకు తండ్రికి విలువ ఇవ్వట్లేదండి. ఎవరిష్టం వచ్చినట్టు వీళ్ళు వాగే దిక్కుమాలిన ఈ బటాచోరు మాటలు ఏవైతే ఉన్నాయో, నా ఇష్టం, నా ఒళ్ళు, మా ప్రైవసీ, ఇదే మాటలు ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు బిడ్డల నుంచి వినగలుగుతారా? అవి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు అనంటే నీకేం తెలుసు ప్రపంచం అని ఆ ప్రపంచాన్ని చూపిస్తున్నారు. అందుకే ఇక్కడ రగులుతున్న కసి. భారతదేశం మొత్తం వీళ్ళని, నిజం చెప్తున్నాను కదా, చట్టం అనేది అడ్డు లేకపోతే ఎంతో మంది తల్లులు తండ్రులు బయటకు వచ్చి నిరసనలు ప్రదర్శిస్తారు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఆ రోజు అతి తొందరలోనే ఉంది, మీరు చూడండి. ఒకప్పుడు ఇప్పుడు ఇవాళ మాట్లాడుతున్నారు కదా సోకాల్డ్ ఫెమినిస్టులు, సోకాల్డ్ ఇది. నా చిన్నప్పుడు అంటే నేను ఒక 10th క్లాస్ వరకు, నా 10th క్లాస్ వరకు కూడా సినిమా పోస్టర్లు ఏవైనా సరే అశ్లీలంగా, ఒకప్పుడు నేను చదువుకున్న రోజుల్లో ఒక బి గ్రేడ్ మూవీస్ వచ్చాయి. ఆ బి గ్రేడ్ మూవీస్లో ఒక నిక్కర్ వేసుకుని ఇక్కడ వరకు వేసుకుని ఒక సిల్క్ స్మిత లాంటి వాళ్ళు వేసుకునేటటువంటి డ్రెస్సులు సాంగ్స్ కోసం వేసుకునే అలాంటి డ్రెస్సులు ఏమన్నా వేసుకుని పోస్టర్లు అంటిస్తేనమ్మా ఇదే మహిళా సంఘాలు పోస్టర్లు చించేసి, పేడ కాదు పోస్టర్లు చించేసి, పోస్టర్లు ఆ సినిమాని కొన్న డిస్ట్రిబ్యూషన్, ఎందుకంటే విజయవాడ మొత్తం కూడా డిస్ట్రిబ్యూషన్స్ కంపెనీలకి నిలయం, అవును, వెళ్ళిపోయి తన్నినంత పని చేసేవాళ్ళు, కొంతమందిని బయటికి ఇచ్చుకొచ్చి తన్నేవాళ్ళు కూడా. ఆడవాళ్ళని ఇంత అశ్లీలంగా చూపిస్తావా అని. అదే మహిళా పోరాటము గుడ్డలోడ తీసుకొని తిరుగుతాం, మా ఇష్టం, నువ్వేం చేస్తావంటే దీన్ని మహిళా పోరాటం అందామా, లేకపోతే ఏ పేరు? కాలంతో పాటు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానాలు, వాళ్ళ ఇదంతా కూడా మారింది. ఎవరు మారారు? ఇప్పుడు నేను కొంతమందిని చెప్తున్నాను, ఈ సోకాల్ ఫెమినిస్టులు చాలా మంది ఉన్నారు సమాజంలో, వాళ్ళ వాయిస్ బలంగా వినిపించేటటువంటి నేషనల్ ఇంటర్నేషనల్గా వినిపించేటటువంటి వాయిస్లో అందరూ చక్కటి చీరకట్లో ఉంటారు, అందరూ ఇంత పెద్ద బొట్టు పెట్టుకుంటారు. ఎవ్వరు ఇలాంటి డ్రెస్సులు మరి ఎందుకు వేసుకోరండి? మరి వీళ్ళని ఎందుకు వేసుకొచ్చి మాట్లాడే వాళ్ళని నేను మాట్లాడుతున్నాను. మరి మీరెందుకు చీరలు కట్టుకుంటున్నారు? మీరెందుకు నిండుగా చున్నీ వేసుకొని డ్రెస్ వేసుకొని వస్తున్నారు?
మీరు కూడా ఈ గ్లామరస్ డ్రెస్ వేసుకొని వచ్చి స్టూడియోలో కూర్చొని అప్పుడు మాట్లాడండి. వాళ్ళు అదే అక్కడ చెప్తున్నారు. మాట్లాడతారేమో. మమ్మల్ని వేసుకోలేదు అని అడగడానికి, క్వశ్చన్ చేయడానికి మీరెవరు? వాళ్ళు వేసుకుంటున్నారు వేసుకోవద్దు అని చెప్పడానికి మీరెవరు? ఎవరు సమాజంలో బతుకుతున్నావు నీతో పాటు? నీకు ఓటు హక్కు ఉంది, నాకు ఓటు హక్కు ఉంది. ఈ సమాజంలో నాదో కుటుంబం ఉంది, నీకు లేదేమో. నాకు ఒక కుటుంబం ఉంది, నాకు ఒక సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నాకుంది. నువ్వెవరని అడగడానికి నువ్వెవరు అసలు? నీకెంత స్వేచ్ఛ ఉందో నాకు లేదా స్వేచ్ఛ? నీకు మాట్లాడే హక్కు ఉంటే నాకు లేదా? నీకు ఒక సమాజాన్ని ఉద్ధరించాలనేటటువంటి ఇది నీకుంటే ఆ సమాజం నాశనం అవుతుంటే కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నాకు లేదా? ఆ బాధ్యతలో వాక్ స్వాతంత్రం నాకు లేదా? నా అభిప్రాయాన్ని వెలుగుచ్చేటటువంటి స్వేచ్ఛ నాకు లేదా? నువ్వెవరు అంటే నేను ప్రశ్నిస్తున్నా, నువ్వెవరు అసలు? కొంతమంది ప్రశ్నిస్తారు, ప్రియా చౌదరి గారు, చీర కట్టుకుంటే శుద్ధ పూసల, చీర కట్టుకుంటే పవిత్రుడా, పతివ్రతల, అంటే ఇలాంటి డ్రెస్సులు వేసుకున్న వాళ్ళందరూ ఇలాంటి పనులు చేస్తారా? దీన్ని ఏమంటారంటే వితండవాదం అంటారు. ఈ వితండవాదానికి ఎండు ఉండదు. వాళ్ళు ప్రిపేర్ అయ్యి కూర్చుంటారు. చీర కట్టుకుంటే శుద్ధపూసలా, చీర కట్టుకోకపోతే ఈ పనులు చేస్తారా అని. ఈ పనులు చేస్తున్నారని ఎవరు అనలేదే. మీరెందుకు భుజాలు తడుముకుంటారు? చీర కట్టుకోనాళ్ళు వ్యభిచారం చేస్తున్నారమ్మా, చీర కట్టుకున్నాళ్ళు సంసారవంతులని ఎవరైనా అన్నారా? అరే ఆ డ్రెస్సులు వేసుకొని సమాజంలోకి రావద్దు వల్లో అని మాట్లాడుతున్నారు వీళ్ళు. మీ క్యారెక్టర్ని ఎవరేమల్లా అన్నారా? చెడిపోయారని అన్నారా? వీళ్ళు మాట్లాడుతున్నది నీ ఆహార్యం మీద, నువ్వు కట్టుకునే వస్త్ర అలంకరణ మీద మాట్లాడుతున్నారు తప్ప నువ్వు క్యారెక్టర్లోకి ఎందుకు వెళ్ళిపోతావు? అంటే భుజాలు తడుముకుంటున్నావా? అదే అర్థం చేసుకోవాలి కదా. వాళ్ళకి అదే సమాధానం. అంటే ఇప్పుడు ఫారినర్స్ని మనం చూస్తూ ఉంటాం, అక్కడ మన దగ్గరకు వచ్చినప్పుడు చూస్తాం, మనం అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తాం. సో వాళ్ళల్లో ఏమి అసహ్యంగా కనపడరు. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అది. ఎందుకు అనంటే మన మైండ్లో ఆల్రెడీ లాక్ అయిపోయింది. సో వీళ్ళ కల్చర్ ఇది, వీళ్ళు ఇలాగే ఉంటారు అనేది. అలాగా మన వాళ్ళ దగ్గరికి వచ్చి చూస్తే మనం చీర కట్టుకునే వాళ్ళు అంటే మన వాళ్ళు అని అంటారు. కానీ ఇప్పుడు అన్ని ఫారెన్ నుంచి అన్ని విదేశీ ఇదంతా మనము యాక్సెప్ట్ చేస్తూ వెల్కమ్ చేస్తున్నప్పుడు వై నాట్ దిస్ ఏది డ్రెస్సింగ్ స్టైల్ని చేస్తే మీకు వచ్చిన తప్పేంటి? నాకు తప్పేనమ్మా. నా దేశంలో నా కట్టుబొట్టు ఉండగా నువ్వు ఎక్కడి నుంచో తీసుకొచ్చిన దరిద్రం నా దేశంలో ఎందుకు పెడతావు? నా సంస్కృతిలో ఎందుకు పెడతావు? నా కల్చర్లో ఎందుకు చొప్పిస్తావు? నువ్వు ఎవరు? నువ్వు తీసుకొచ్చి ఎక్కడో విదేశం నుంచి ఏమన్నా తీసుకొస్తే 4 కంపెనీలు పట్టరా, నా పిల్లలకు ఉద్యోగాలు ఉంటాయి. అలాగే ఇంకేమన్నా తీసుకురా, సంస్కరణలు తీసుకురా. సంస్కారహీనాన్ని తీసుకొచ్చి నా ముంగిట్లో ఎందుకు పోస్తావు? ఇది నా సంస్కృతి కాదు, నా సంప్రదాయం కాదు. ఇదే మాటలు ఇదే వీళ్ళు బురకా వేసుకునేటటువంటి వాళ్ళని మాట్లాడగలరా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎడ్యుకేట్ చేయమని చెప్పండి. దమ్ముంటే ఎడ్యుకేట్ చేయమని చెప్పండి. ఎందుకు? వాళ్ళ సంప్రదాయాన్ని వాళ్ళు చక్కగా వాళ్ళు పద్ధతిగా వాళ్ళు ఫాలో అవుతున్నారు. వాళ్ళ జోలికి వెళ్ళని మీరు నా జోలికి ఎందుకు వస్తారు? నేను ఖచ్చితంగా అబ్జెక్ట్ చేస్తా. ఎందుకు అనంటే ఈ సనాతన ధర్మం అనేటటువంటి ఈ ధర్మంలో దీనికి ఎవడు హెడ్ లేడు. దీనికి ఎక్కడా కూడా రూల్స్ లేవు. ధర్మం ఒక్కటే ఉంది. ఆ ధర్మము సెల్ఫ్ డిసిప్లిన్. ఈ సెల్ఫ్ డిసిప్లిన్ లేని వాళ్ళకి నేను నేర్పాలి. నాకు తెలుసు, నేను నేర్పాలి. ఆ నేర్పేటటువంటి పనులు మేము చేస్తున్నాం. అర్థమైందా? కాబట్టి అక్కడ ఒక మతం ఉంది, మతానికి ఒక పెద్ద ఉన్నాడు, ఒక రూలర్ ఉన్నాడు. అందుకని అతను చెప్పింది ఫాలో అవుతారు. కానీ నా ధర్మానికి నేనే రూల్ అన్నండోయ్, నా సంస్కారానికి నేనే రూల్ అన్నండోయ్, దీన్ని ఎవ్వడు విచ్ఛిన్నం చేద్దామన్నా ముందుకొచ్చిన ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా తిరగబడతాం. ఇప్పుడు అసలు ఈ సమాజంలో విలువలు, ఈ సంప్రదాయాలు, మనం ఎలా ఉండాలి అనేది ఒక ఇన్స్టిట్యూషన్ ఉండాలి కదా. అది ఎక్కడుంది? ఎవరు నేర్పాలి? ఇవన్నీ ఎక్కడి నుంచి రావాలి? తల్లిదండ్రులు నేర్పాలి. తల్లిదండ్రులకు ఆ తల్లిదండ్రులు నేర్పాలి. ఇక్కడ మనకి జరుగుతున్నటువంటి తరతరాల నుంచి జరుగుతున్నటువంటి అన్యాయం ఇదే. కొన్ని వందల సంవత్సరాలు, దాదాపు 1000 సంవత్సరాలు మనము పరాయి పాలనలో మగ్గిపోయి ఉన్నాం. ఆ పరాయి పాలనలో మగ్గిపోతే ఎవరికి వాడికి సాధ్యమైనంత మన సంస్కృతిని, సంప్రదాయాన్ని నాశనం చేయడానికి నడుం కట్టుకొని వాడు ఏం చేయాలో అన్నీ చేశాడు. ఏమి చెరిపేయాలో చెరిపాడు, ఏం పీకాలో పీకేశాడు, ఏమి సంహరించాలో సంహరించాడు. కానీ ఇంకా ఈ ధర్మం బ్రతికుంది అంటే సనాతనం, నిత్య నూతనం. ఆ ధర్మాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లే వారసులమ్మ దీనికి. వాళ్ళు ఖచ్చితంగా క్యారీ ఫార్వర్డ్ చేస్తారు ముందుకి. ఎవరు చెప్పాలి నీ ధర్మం ఏంటో నీకు తెలియదా? ఎవరు చెప్పారమ్మా పుట్టిన బిడ్డకి తల్లిపాలు రొమ్మందుకుని తాగమని?
ఎవరు నేర్పారమ్మా లేకదోడకి పుట్టిన వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి తల్లి పొదుగునే ఇది చేయమని? ఎవరు నేర్పారు నీకు? నీ దైనందిన జీవితంలో నీ పనులు నువ్వు చేసుకోవడం అనేటటువంటిది ఎవరు నేర్పారో, నీ డిఎన్ఏలో ఏదైతే ఉందో ఆ సంప్రదాయము, ఆ సంస్కృతే నీకు నేర్పిస్తుంది. ఎవరు నేర్పాలి నీకు? అది నీ డిఎన్ఏలో ఉంది. కరెక్ట్. అది దాన్ని స్పాయిల్ చేయడానికి ఇలాంటి దరిద్రులు వచ్చినప్పుడు. యమునా పాఠక్ గారు ఇప్పుడు జాయిన్ అయ్యారు, జాతీయ అధ్యక్షురాలు విశ్వ హిందూ రక్షా పరిషత్ నుంచి. నమస్కారం అండి. సో యమునా పాఠక్ గారు, శివాజీ వ్యాఖ్యలు ఎంత దుమారం రేపుతున్నాయో చూస్తూనే ఉన్నారు. అయితే ఆయన క్షమాపణ చెప్పాడండి, నేను మాట్లాడిన ఒక 2 మాటలు మాత్రం అభ్యంతరకరంగా ఉన్నాయి, అవి 2 తప్ప నేను మాట్లాడిందంతా కూడా చాలా కరెక్ట్గానే చెప్పాను అని ఆయన చెప్తున్నారు. అయితే శివాజీ వ్యాఖ్యలో ఉన్న వెనక ఉన్నటువంటి ఆలోచన ఏంటి అని అంటే, రెచ్చగొట్టే విధంగా డ్రెస్సులు వేసుకోకూడదు, బయటికి వెళ్ళినప్పుడు కాస్త నిండుగా ఉంటే హుందాగా ఉంటే గౌరవిస్తారు అనేటువంటి వ్యాఖ్యలు అయింది. కానీ మహిళా సంఘాలు మాత్రము ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఆయన అన్నారు, రేపటి నుంచి నా పైన పెద్ద పెద్దోళ్ళు మాట్లాడతారు, నేను రెడీగానే ఉన్నాను అని చెప్పేసి కూడా అన్నారు. ఎందుకు మరి మహిళా సంఘాలు దీన్ని వేరే కోణంలో ఎందుకు చూస్తున్నాయి? ఇందులో వేరే కోణం చూడడానికి ఏం లేదండి. అంటే ప్రాబబ్లీ ఈరోజు ఏంటంటే, మరి ఇన్స్టెంట్గా ఆ వేదిక మీద ఆయన అలాంటి పదజాలం వాడకుండా ఉంటే బాగానే ఉండేది. అంటే ఆయన ఉద్దేశం మంచిదే ఉండొచ్చు కాక, కానీ పదజాలం ఏదైతే వాడారో అండ్ అంత ఈజీగా ఎలా అనగలుగుతారండి ఆడవాళ్ళని? అంటే ప్రతివారు వై యూ వాంట్ టు టాక్ ఓన్లీ అబౌట్ విమెన్? ఇప్పుడు ఆయన ఉన్న ఇండస్ట్రీ ఆయన ఉన్న ఇండస్ట్రీ మహిళను ఎలా చూపిస్తుందో మన అందరికీ తెలుసు. నాకు తెలిసి మరి వారు మాట్లాడితే నిజంగా అంత ఆవేదన వారికి ఉంటే ఆయన చాలా విషయాల్లో రిఫార్మ్ చేసుకుంటూ రావాలి. అది చేస్తే మంచిదే. ఈరోజు శివాజీ గారు ఏదైతే మాట్లాడారో ప్రాబబ్లీ అది ఏమైనా థాట్ ప్రొవోకింగ్గా మిగతా వాళ్ళకు కూడా ఇంకొక నెక్స్ట్ లెవెల్లో ఆలోచన తీసుకెళ్తే బాగానే ఉంటుంది. కానీ అది జరుగుతుందా? సాధ్యమేనా అంటాను నేనైతే. ఏదైనా కూడా రూట్ కాజ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఆయన ఒక స్టేజ్ మీద నేను మాట్లాడేశారు, చాలా సంతోషం, కానీ పదజాలం బాగాలేదు. ఆ పదజాలం నిజంగా అంత దారుణంగా వారు పదజాలం వాడడం అనేది కొద్దిగా అది కొద్దిగా కాదు, నిజంగా ఇబ్బందికరం. కాకపోతే వారు ఈ రోజు నాకు ఒకటే ప్రశ్న, ఇప్పుడు ఎందుకు వీళ్ళు బయటకు వచ్చి బహిర్గతంగా ఇంతలాగా మాట్లాడుకునే అవకాశం ఈ సభ్య సమాజం ఎందుకు ఇస్తుంది అనేది నా ప్రశ్న, నా ఆవేదన కూడా అదే ఆవేదన కూడా అదే ప్రశ్న కూడా. ఎందుకు ఇంత బహిర్గతంగా ఆడవాళ్ళని, ఇప్పుడు ఆడవాళ్ళని ఆయన అక్కడ వాడిన పదం ఏంటి? ఆడవాళ్ళనే కదా. అంటే ముందు సినిమాల వాళ్ళ అని కాకుండా ఆడవాళ్ళ మీద బేసిక్గా అట్లా చేసేవాళ్ళు అని అర్థం. అలా ఎవరైతే వస్త్రధారణ చేస్తారో అనేది. సో ఒక రకంగా చూస్తుంటే ఇలాంటి వైఖరి కూడా ఎందుకు పెరుగుతోంది? ఎందుకు ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద ఇంత అగౌరవంగా మహిళ ఎందుకు ప్రవర్తిస్తుంది అనేది కూడా కొంచెం ఆవేదన అనేది వ్యక్తం కలుగుతుంది నిజంగా. సరే, ఇప్పుడు ఆయన మాట్లాడింది అభ్యంతరకరము, ఆయన మాట్లాడిన కొన్ని పదాలు అభ్యంతరకరం, కానీ ఆయన ఆలోచన అక్కడ విజువల్స్ చూడండి. ఆ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇందాక మీరు చూపించారు కదా, ఆ కార్యక్రమంలో ఉన్న కొంతమంది ఆడపిల్లలు ఎలా వస్త్రధారణ చేసుకొచ్చారు, అది ఆమోదించేట్టుగా ఉన్నదో చెప్పండి, నిజంగా చెప్పండి. బహుశా వాళ్ళని చూసిన తర్వాత కూడా ఆయనలో లోపల ఉన్నటువంటిది బయటకు వచ్చి మాట్లాడి ఉంటారేమో. కాకపోతే ఏంటంటే ఒక సభా మర్యాద అనేటటువంటిది ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా ఎవరైనా పాటించాలమ్మా, ఎవరైనా మాట్లాడడానికైనా సరే. కాకపోతే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఆయన ఈ కరెక్ట్ పాయింట్ మా మేడం మాట్లాడారు ఏంటంటే, అసలు స్టేజ్ మీద మాట్లాడే స్థితి ఎందుకు వచ్చింది అనే దాని మీద ఇప్పుడు మనం డిస్కషన్ పెట్టాలి. అంతేగాని ఆయన ఎందుకు మాట్లాడాడు అనేది ఖచ్చితంగా నో డౌట్ అందరం ఖండిస్తాం, క్షమాపణ చెప్పాడు. కానీ ఒక స్టేజ్ మీద అంత ఇదిగా మాట్లాడేటటువంటి అంత అసహనం ఎగ్జాక్ట్లీ ఎట్లా వచ్చింది? ఆ రూట్ కాజ్ కదా మనం ఇవాళ మాట్లాడాలి. మరీ ముఖ్యంగా వారు ఉన్నది కూడా సినీ పరిశ్రమలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు కొత్త ఏం కాదు ఇది. అంటే మామూలుగా మీరు చూస్తూ ఉంటే ఆ పరిశ్రమలో వాళ్ళకి కొత్త ఏం అనిపించదు, సర్వసాధారణంగా వాళ్ళు పొద్దున్నేస్తే వాళ్ళు ఎదురయ్యే ఇవన్నీ కూడాను. కానీ అంతలాగా ఆ పరిశ్రమకు చెందిన వ్యక్తే ఓకే ఆయన అంతలాగా మాట్లాడింది ఎందుకు అనేది ఒకసారి మనం ఆరాధించాల్సిన అవసరం ఉంది. దీని మీద ఉమెన్ కమిషన్ స్పందించింది, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇటువంటివన్నీ కూడా మనం లోతుగా ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి, ఏమిటి మనం వాట్ ఈస్ దట్ యూఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్, ఎందుకు జరుగుతోంది, ఇంత అసహ్యంగా ఎందుకు జరుగుతుంది, ఇంత అసభ్యంగా ఎందుకు జరుగుతుంది, దీనికి పరిణామాలు ఏంటి, ఎందుకు రూట్ కాజ్ ఏంటనే మనం డెఫినెట్గా చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రోజా గారు. అదే ఫంక్షన్లో అక్కడ కూర్చున్న ఆడవాళ్ళు ఎలా ఉన్నారు? కరెక్ట్. కాబట్టి ఇప్పుడు ప్రియా గారు చెప్పినట్టుగా వాళ్ళందరినీ చూసి ఎక్కడికి వెళ్తోంది ఈ సమాజం, అమ్మాయి చక్కగా ఉంది, అక్కడ ఎదురుగుండా చూసిన తర్వాత ఆయనకు ఒక అసహనం అనేటటువంటిది ఏ స్థాయిలోకి వెళ్ళింది. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎవరిని శివాజీ గారిని ఎవరు సమర్థించడం లేదండి, కానీ ఒక మంచి మెసేజ్ అనేటటువంటిది ఇవ్వబోయి ఆయన
ఆ మాటలు సహనాన్ని దొరలాయి. కోల్పోయాడు. మాటలు దొరలాయి. సహనం కోల్పోయాడు ఆయన. సహనం ఖచ్చితంగా. కోల్పోయాడు, కానీ మాటలు- మేడం అన్నట్టు అంత అసహనాన్ని ఎందుకు ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందనే దాని మీద మనం డిస్కషన్స్ పెట్టాలి ఈ రోజు. అరే ఎందుకు సహనం కోల్పోతున్నారు? నిజం చెప్తున్నా, ఇవాళ చిన్నపిల్లల్ని కదిలించండి, ఎవ్వరూ కూడా ప్రశాంతంగా సమాధానం చెప్పరు, మృదువుగా సమాధానం చెప్పరు. ఎందుకు వస్తుంది? లోపల మనం తినేటటువంటి తిండా, మనం ఉన్న వ్యవస్థ, వ్యవహారమా, ముందు ఈ దరిద్రాలు తీసి బయటపడేస్తే సగం ప్రపంచం మారిపోతుంది పూర్తిగా. సగం ప్రపంచం మారితే ఇంకా ఆల్మోస్ట్ మారినట్టే. మొన్న స్కూల్కి వెళ్ళే అమ్మాయి, పెద్దమ్మాయి అమ్మాయి, ఆ అమ్మాయి కంటే అబ్బాయి 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు చిన్నవాడు, టీనేజర్స్ వచ్చేసారండి. హైదరాబాద్ వచ్చి ఇల్లు ఏం తీసుకున్నామని చేద్దామని, ఏం చేద్దామని అంటే ఎంతవరకు అంటే ప్రభావితం భయం లేదు అసలు వీళ్ళకి. సమాజం అంటే భయం లేదు. ఎందుకు భయం లేదు? ఆ అమ్మలు మాట్లాడారు చూసారా, నా మట్టలు నువ్వు పెట్టుకో, నా బొట్టు నువ్వు పెట్టుకో అని ఒక ఆవిడ మాట్లాడింది. ఇంకొక ఆవిడ నా శరీరం నా ఇష్టం, అండర్లైన్ దిస్ పాయింట్. మీరేం చెప్తారు ఇలాగా వ్యతిరేకించినటువంటి ఎవరి శరీరాలు వాళ్ళవేనండి, వాళ్ళ శరీరాలు వాళ్ళవి కాబట్టి వాళ్ళే దాన్ని భద్రపరచుకొని భద్రంగా ఉండాలి. వాళ్ళు ఏదైనా కూడానండి, ఇప్పుడు మనం మనకందరికీ స్వేచ్ఛ ఉంది, కానీ అది సభ్య సమాజంలో ఆమోదించదగ్గట్టుగా ఉందా లేదా? మనం పక్కన వాళ్ళు చాలా మంది అంటారు వాళ్ళ దృష్టికోణం మారాలి, మగవాళ్ళ దృష్టికోణం. ఎస్, మగవాళ్ళ దృష్టికోణం మారాలి. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కూడా రేప్ చేస్తున్నారు. అక్కడ ఏ దృష్టికోణం ఉన్నది? ఆ నెగిటివ్ థాట్, నెగిటివ్ యాటిట్యూడ్ ఆడపిల్లల పట్ల. కాకపోతే అదంతా ఒక ఎత్తు పక్కన పెడితే, నిజంగా మామూలుగా మర్యాదగా చక్కగా మామూలుగా అది ఏ డ్రెస్ అయినా నిండుగా ఉంటే ఎవడైనా మాట్లాడతాడా? ఎవడు మాట్లాడండి. బట్ యూఆర్ గివింగ్ స్కోప్. నేనేమంటానంటే ఇది యాక్సెప్టబుల్ కాదు. ఈవెన్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ యాక్సెప్టబుల్ కాదు. పాశ్చాత్య దేశాలలో కూడా ఇది యాక్సెప్టబుల్ కాదు. మనం అనుకుంటాం కదా, ఓ అక్కడ విచ్చలవిడిగా ఉంటారు. లేదు, ఇట్స్ నాట్ యాక్సెప్టెడ్. ఇన్ఫ్యాక్ట్ మనం ఇప్పుడు ఎలా చర్చిస్తామో, ఎలా మాట్లాడతామో అంతకంటే రెట్టింపు చర్చ అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇది నేను ఇంతకుముందు కూడా ఎప్పుడైతే మనం బావిలో కప్పగా ఇక్కడే ఉంటాను అనుకోండి, మనకు అర్థం కాదు. ఇప్పుడు నేను అలాగే ఉన్నాను. ఇంతకుముందు నేను అనుకున్నాను బయట ఏమీ లేదు, ఎలాగైనా ఉండొచ్చు. బయటకు వెళ్తే వాళ్ళు అంటారు, ఇది నువ్వు ఎలా ఉంటున్నావు. ఇక్కడ కాదండి, ఐరోపా దేశాలు కావచ్చు, మిగతా దేశాలు కావచ్చు, వెళ్తున్నప్పుడు వాళ్ళ ఆలోచన విధానం, మహిళా పురుషుడు ఎలా ఉండాలి, ఎలాంటి వస్త్రధారణ ఉండాలి, అక్కడ కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే నేనేం ఫ్యాబ్రికేట్ చేయటం లేదు. సో దిస్ ఇస్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ ప్రొటెక్షన్. మీకు బట్టలు వేసుకుంటుంది, మీరు ప్రొటెక్ట్. మీరు మీ ఇష్టం ఉన్నప్పుడు మీ 4 గోడల్లో మీరు ఎలా ఉంటే ఎవరికి కావాలి? ఎవరికి అక్కర్లా. బట్ ఎప్పుడైతే దీన్ని మీరు పబ్లిక్ గా తీసుకొస్తున్నారో, మీరు తప్పకుండా చర్చించే అవకాశం మీరే ఇస్తున్నారు. ఎవరైనా ఇస్తున్నాం. కాబట్టి నాగరికత నేర్పిన మనమే ఈ రోజు ఎవరో పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకేం అంటే మన ప్రపంచ దేశాలకి మనం నాగరికత నేర్పించిన మనము ఈ రోజు వాళ్ళ నుంచి మనం కొత్తగా నేర్చుకోవాల్సింది ఏముందండి? వస్త్రధారణ కావచ్చు, ఏమన్నా కావచ్చు, మనకేముంది నేర్చుకోవడానికి? కాబట్టి మనం డెఫినెట్ గా ఇలాంటివి మాట్లాడినప్పుడు మహిళల స్వేచ్ఛ అనేటువంటి స్వేచ్ఛ ఇది కాదు రోజా గారు. స్వేచ్ఛ అంటే మీరు దేశానికి ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, మీ సమాజానికి ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, అది మీరు మాట్లాడండి. నిజంగా భారతావనిలో ఎంతో వీరోచితంగా వీర వనితలు పుట్టారు. వాళ్ళ కుటుంబాలను ఏలారు, సామ్రాజ్యాన్ని ఏలారు, కన్న బిడ్డలుగా రాజ్యాంగంలో ఉన్న వాళ్ళని చూసుకున్నారు. అన్ని స్వేచ్ఛలు అది స్వేచ్ఛ. వాళ్ళకి నచ్చినట్టుగా, దేశం మెచ్చినట్టుగా, కుటుంబం మెచ్చినట్టుగా, కుటుంబానికి నచ్చినట్టుగా, దేశానికి నచ్చినట్టుగా, మెచ్చినట్టుగా ఆ అమ్మలు అలా ఉన్నారు. సో ఫ్రీడమ్ అలా వాడండి, తెలుసుకోండి. ముందు మీరు చరిత్ర తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్టే. కానీ ఈ రోజు బట్టలు ఇప్పడం స్వేచ్ఛ కాదు. నేనైతే అది కాదంటాను ఖచ్చితంగా. దట్ ఈస్ నాట్ ఫ్రీడమ్ అండ్ ఇట్స్ నాట్ యాక్సెప్టెడ్. ఇక్కడే కాదు, ఎక్కడ యాక్సెప్టెడ్ కాదు. మీరు ఏ దేశానికి వెళ్ళినా, పాశ్చాత్య దేశాలని చెప్పినా, అక్కడ కూడా మీరు ఇలాంటి న్యూడిటీని ఎక్స్పోజ్ చేస్తే అది తప్పకుండా అది అఫెన్స్. వాడు లోపల వేసేస్తాడు వాడు. ఇక్కడ కంటే అక్కడ లా ఆఫ్ ద ల్యాండ్ చాలా అద్భుతంగా, చాలా స్ట్రాంగ్ గా వాళ్ళు దాన్ని ఎనాక్ట్ చేస్తారు. సో యూ కెనాట్ బిహేవ్ యాజ్ యూ వాంట్ యాజ్ పర్ యువర్ టర్మ్స్. కాబట్టి మనకి మాత్రం లా ఆఫ్ ద ల్యాండ్ మాట్లాడితే ఇక్కడ చాలా అసోసియేషన్స్ ఇవన్నీ రేస్తే, కానీ కరెక్ట్ కాదు. అంతటి హిపోక్రసీలో మనం బతకూడదు. కానీ ఈ రోజు అవసరం అండి మీరు మాట్లాడాలంటే ఖచ్చితంగా మన సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోవద్దు. మీకు నచ్చినట్టుగా ఉండండి, డీసెంట్గా ఉండండి. పక్కనోడు వేలెత్తి చూపించే విధంగా ఉండాల్సిన అవసరం లేదంటాను. ఇట్స్ నాట్ కరెక్ట్ అంటాను, అండ్ ఇట్స్ నాట్ రియలీ కరెక్ట్. కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఎగ్జిబిషనిజం. అదొక రకమైన మానసిక రుగ్మత నేనైతే అంటాను ఖచ్చితంగా. అయితే ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టేజ్ పైన వచ్చి ఇలాంటివి మాట్లాడినప్పుడు వాటి ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఇప్పుడు శివాజీ మాట్లాడిన దాన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కింద కామెంట్స్ కనుక చూస్తే చాలామంది, ఆల్మోస్ట్ 90% మగవాళ్లే
ఆయనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. మగవాళ్ళేంటమ్మా, ఆడవాళ్ళు బోళ్ళ మంది 90% మగవాళ్లే ఆయన. ఇప్పుడు మనం అనుకున్నాం కదా మగవాళ్ళు అంటే అలా మీరు ఇలా నమ్మండి, అని ఇలా మాట్లాడుకున్నాం చేస్తారు కదా. కానీ మగవాళ్ళు మగవాళ్ళు సమర్థిస్తున్నారు. support చేస్తున్నారు. ఆడవాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉంటే మగవాళ్ళకి ఇబ్బందికరం కాదంటారా? ఇప్పుడు వాళ్ళు ఎంతో ముక్కు మూసుకొని తపస్సు చేస్తున్నా కూడా ఎదురుకుండా అలా పిచ్చి పనులు చేస్తూ కనబడుతుంటే అది కరెక్ట్ అంటారా? ఇస్ ఇట్ నాట్ ప్రొవకేటివ్? అది డెలిబరేట్ ప్రొవకేషన్ కదా. అండ్ చట్టరీత్యా వెన్ యూ డూ ఇట్లాంటి సెమీ న్యూడిటీ కానివ్వండి, అబ్సినిటీనికి ప్రమోట్ చేస్తే అది ఖచ్చితంగా చట్టరీత్యా నేరం. ఒకళ్ళిద్దరి మీద కేసులు వేయండి, దాన్ని మీడియాలో చూపించండి, వాళ్ళకి శిక్షలు వేయండి. సోషల్గా సోషల్ బాయ్కట్ షేమ్ చేయండి. ఎవరైతే నిజంగానే అంతటి పిచ్చ ప్రదర్శనలు చేస్తున్నారో వాళ్ళు ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా సరే ఇది తప్పు, చట్టం కూడా ఉంది కదా, తప్పు. మీరు ఏం ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఏం చేద్దాం, మీరు కలుషితం చేద్దాం అనుకుంటున్నారు? డెఫినెట్గా సోషల్ ఫ్యాబ్రిక్ని దెబ్బతీసేది ఎవరైనా, కల్చరల్ ఫ్యాబ్రిక్ని దెబ్బతీసేది ఎవరైనా కూడా ఇంటెన్షనల్గా అది ఖచ్చితంగా వాళ్ళకి శిక్షార్హులే. వాళ్ళు యూర్ డెలిబరేట్లీ ప్రమోటింగ్ ఇట్. సో దేర్ ఆర్ సర్టన్ నార్మ్స్ అండి, అబ్సల్యూట్లీ సర్టన్ నార్మ్స్. ఆ నార్మ్స్ దాటి వెళ్ళకూడదు అంటాను. ఎందుకు ఇప్పుడు ఇక్కడ స్టూడియో నుంచి బయటికి వెళ్తేనే మనం చూడలేని పరిస్థితి మనం చూస్తాను. మొన్న డ్రైవ్ చేస్తూ ఉంటే సడన్గా మా డ్రైవర్ కారు బ్రేక్ కొట్టాడు. నాకు భయం వేసింది, ఎందుకు అట్లా సడన్ షార్ప్నెస్ అంటే అక్కడి నుంచి అమ్మాయిలు అర్ధనగ్నంగా వస్తున్నారు. నిజంగా లిటరల్గా నేను కళ్ళారా చూశాను. నాకు చాలా బాధపడ్డాను. చిన్న అమ్మాయిలు 17 years కూడా ఉంటాయో ఉండవు నాకు తెలిసి. దేర్ ఆల్ కమింగ్ అవుట్ ఆఫ్ పబ్. డ్రైవర్ సడన్ గా తలదించుకొని బ్రేక్ కొట్టాడు. ఏమైందన్న తలదించుకున్నాడు. ఫస్ట్ ఏమైందంటే మేడం అక్కడ కొంచెం బాగాలేదండి అన్నాడు. చూస్తే వీళ్ళు ఏంటి నాకు అర్థం కాలేదు. ఇలా చాలా కూడానండి ఇటువంటివన్నీ దిస్ ఆర్ ఆల్ మనకు అనిపించవచ్చు, కానీ ఇవి చాలా తీవ్రమైన సమస్యలు. ఇది డెఫినెట్గా సమాజంగా ప్రభుత్వాలు, కుటుంబాలు, ప్రతి ఒక్కరూ అంత స్టేక్ హోల్డర్స్ అందరూ ఆలోచించాల్సిన విషయం. విద్యా సంస్థలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. సో ఇది మా ఇష్టం అంటే కుదరదు. ఫైనల్గా ఒక విషయం చెప్పండి యమున పాటకర్. ఇప్పుడు చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు ఏంటి అంటే అసలు పొద్దస్తమానం ఆడవాళ్ళ డ్రెస్సింగ్ మీద పడి ఏడుస్తారు ఏంటి, మేము ఎలా ఉంటే మీకు ఏడ్చేటట్టు ఎందుకుంటున్నారు, ఎందుకు ఇలాంటివి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటే పొలిటీషియన్స్ కూడా ప్రతిదీ ఏదైనా నేరవో ఘోరవో జరిగి ఒక రేప్ జరిగినప్పుడు వీళ్ళు ప్రొవోకేటివ్ డ్రెస్సెస్ వేసుకున్నారు, దాని వల్లనే ఉద్రేకంగా ఇదైపోయి ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి వాళ్ళు మాట్లాడడం. సబ్జెక్ట్ అంటే ఇదేంటంటే ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. అక్కడ జరుగుతున్న పరిస్థితులు బట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్, చూస్తున్న సిచ్యువేషన్కి మన స్పందన ఒకలాగుంటుంది. అన్నిటికి కూడా డ్రెస్తో లింక్ చేసి రేప్స్ అవ్వటం లేదు. నేను ఇందాక అదే అన్నాను, చిన్నపిల్లలు రేప్ చేస్తున్నారు, వాళ్ళలో ఏం కనబడిందని, వాడు ఒక దౌర్భాగ్యుడు అలా చేసిన వాడు. వాళ్ళలో ఏం కనబడింది, యాటిట్యూడ్, మైండ్ సెట్. అదే అంటున్నాను, మీరు ఆడపిల్లలు ఎంత ట్రైన్ చేస్తారో మగపిల్లలు కూడా అంతే ట్రైన్ చేయండి అని చెప్తున్నాం. మీరు ఆడపిల్లలు ఎలా ఉండాలి, మగపిల్లలు కూడా ఎలా ఉండాలి, మన ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి. అది ఆ సంస్కారాలు కుటుంబం నుంచి స్టార్ట్ అవ్వాలి. కానీ ఇన్ ద హోల్ ప్రాసెస్ ఈ రోజు మీరు చూస్తూ ఉంటే అన్నిటిని లింక్ చేయాల్సిన అవసరం లేదు. నిజంగా ఒక రేప్ జరుగుతోంది, ఒక గిరిజన ప్రాంతాల్లో రేప్ చేశారండి, మన చిన్న పిల్లల్ని రేప్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చూసి రేప్ చేశారంటారు. కానీ ఇక్కడ అదొక్కటే కాదు. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ హజార్డస్. ఇందాక కూడా మేము మాట్లాడుతున్నప్పుడు కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ HIV పాజిటివ్ కేసెస్ పెరుగుతున్నాయి ఈ రోజు. అండ్ డ్రగ్ అడిక్షన్ పెరుగుతోంది ఈ రోజు. ఆ మైకంలో, ఆ మత్తులో వాళ్ళకి ఎంత ఎమోషనల్ ట్రామా తర్వాత జీవితాంతం వాళ్ళు ఈ రోజు నేను అదే అంటాను, పేరెంట్సే బలి చేస్తున్నారు వాళ్ళ పిల్లల్ని. ఖచ్చితంగా ఈ రోజు మీరు ఏదైతే ఫ్రీడమ్ అంటున్నారో ఈ ఫ్రీడమే రేపొద్దు పెనుశాపంగా అయి వాళ్ళని బలి కోరుకుంటుంది. మీరు చెప్తున్న ఫ్రీడమ్ ఎలా ఉండాలి, థాట్ లో ఉండండి, చదవమనండి, నేర్చుకోమనండి, విద్యను నేర్చుకోమనండి, అది ఫ్రీడమ్. మీరు ఇంకా నేర్చుకోండి, సాధించండి. సో మీకు నాలెడ్జ్ అది ఎక్స్పాండ్ చేసుకోండి, మీ హారిజాన్ ఎక్స్పాండ్ చేసుకోండి, మీ థాట్ ప్రాసెస్ ని విశాలంగా పాజిటివ్ గా చూడండి. అంతేగాని మీ వేషధారణలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది కరెక్ట్ కాదు. సో దేర్ ఆర్ సర్టన్ పర్మిసిబుల్. ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా పర్సనల్ గా ఉన్నారు, మీరు ఎలా ఉంటే ఎవరికి కావాలి, నోబడీ ఈస్ బాదర్డ్. బట్ మీరు ప్రాబ్లం ఎంత సభ్య సమాజంలో వచ్చినప్పుడు ఏంటి, మనం ఆడవాళ్ళలో అమ్మతనాన్ని చూస్తామండి. కరెక్ట్. పిచ్చి పాటలు కూడా ఎంత అసభ్యకరంగా ఉన్నాయి, బ్యాన్ చేసి పడేయాలి. ఏదైతే పాటలు కూడా ఎంత అబ్జెక్షనబుల్ గా వర్డింగ్స్ ఉన్నాయో, లిరిక్స్ పక్కన పెట్టండి మేడం. ఒక చిన్న వీధి తల్లి కొడుకులు కలిసి డ్యూయట్ కి డాన్స్ వేసేంత దీనమైన స్థితికి ఇవాళ మన సంస్కృతి దిగజారిపోయింది. దీని స్వేచ్ఛ, వీళ్ళు మాట్లాడే మాటలే వీళ్ళందరికీ పోతాం. ఒక కొడుకు తల్లి నడువును పట్టుకొని డాన్స్ చేస్తాడు. ఏమండి ఏంటి దరిద్రమైన. మనం ఇందాక అదే కదా మాట్లాడుకున్నాం, సమాజంలో మార్పు రావాలి, సమాజంలో మార్పు. సమాజం అంటే ఏంటి, కుటుంబాలే కదా సమాజం. నుంచి మార్పు వస్తుంది. కానీ ఇలాంటి వీళ్ళందరికీ నేను ఒకటే అపీల్ చేస్తున్నాను ఏంటంటే, వీళ్ళు అన్నారు కదా నువ్వు మార్చు, నువ్వు మార్చు, నువ్వు గొప్పదానివి కదా, నువ్వు ఏ డ్రెస్లైనా వేసుకొని తిరుగుతావు కదా, నీ జీవితం నీ ఇష్టం కదా, రైట్. మగవాడు మారడు, నువ్వు మార్చు. ఎలా మార్చు,
వాడు నిన్ను చూడడం కాదు, నీ పాదాలు చూడాలి, నీ మొహం కూడా చూడడానికి భయపడాలి. ఆ స్థితిని నువ్వు తీసుకురా, అలా ఎడ్యుకేట్ అవ్వు నువ్వు. అంతేగాని ఇప్పుకొని తిరుగుతావు నువ్వు చూడొద్దురా అనేటటువంటి చవకబారు మాటలు మాట్లాడకండి. రైట్ రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ యమునా పాఠక్ గారు, ప్రియా చౌదరి గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.